హలో నమస్తే, నేను అశోక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారో మనందరం చూస్తూ వచ్చాము. మెయిన్గా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మెడికల్ ఏజెన్సీ సంబంధించినటువంటి దాదాపు 17 కాలేజీలకు పర్మిషన్స్ తీసుకుని మెడికల్ కౌన్సిల్ దగ్గర పర్మిషన్స్ తీసుకోవడం ఎంత కష్టమో కూడా మనందరికీ తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వాటిని దాటుకొని వాటికి పునాది రాయిలు వేసి దాదాపు 7 మెడికల్ కాలేజీని కంప్లీట్ చేశాడు. 5 మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి సీట్లను కూడా ఎలకేట్ చేస్తూ దీనికి సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఇప్పటికే సీట్లను కూడా ఎలకేట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశము మాకు రాష్ట్రానికి భారంగా మారిపోతుంది, ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి కాబట్టి వీటిని మేము పీపీపీ చేస్తున్నామంటూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది. ఈ 18 నెలల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాన్ని మెయిన్గా ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్గా కూటమి ప్రభుత్వంగా కూడా చూసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి దీని మీద నిన్న 1 కోటి సంతకాల సేకరణ అంటూ కూడా వైసీపీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తే దాదాపు 1 కోటికి పైగా సంతకాలను కూడా సేకరిస్తూ వచ్చారు. దాదాపు 1/4 ఆఫ్ ద పీపుల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తున్నామంటూ కూడా వాళ్ళ యొక్క నిరసన గళాలను చెప్తున్నారు. దానికి సంబంధించి నిన్న వాళ్ళని ఫోన్ నెంబర్లతో, మెయిల్ ఐడీలతో, అలాగే వాళ్ళ సంతకాలతో కూడా చేసినటువంటి పత్రాలన్నింటినీ తీసి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని కలిసి జగన్మోహన్ రెడ్డి వాటన్నింటినీ కూడా సమర్పించారు. ఆ తర్వాత కోర్టులను కూడా మేము తలుపు తడతాము, కోర్టుల దగ్గరకు కూడా వెళ్తాము, ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాము, మిగతా అంశాలన్నింటినీ కూడా మీరు ఎలాగో ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, ప్రజలకు సంబంధించిన ఆరోగ్యాన్ని, ప్రజలకు సంబంధించిన విద్యని మీరు ఎలా ప్రైవేటీకరణ చేస్తారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు కూటమి ప్రభుత్వానికి సంబంధించి. సరే, కూటమి ప్రభుత్వానికి అవన్నీ కూడా చీమ కుట్టినట్టు ఉన్నాయా లేదనేది కూడా మనం చూస్తున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి కూడా వాటికి సంబంధించి చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారో కూడా మనందరం చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక పక్క చర్చ జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ బీజేపీకి సంబంధించి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి మరొక కొత్త చర్చ తెరలేపుతూ వస్తుంది. ఆ చర్చ ఏంటంటే మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణని బీజేపీ ఓకే చెప్పిందా, బీజేపీ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయమని చెప్పిందని చెప్పేసి నిన్న టీడీపీ మీడియా ఛానల్స్లో కొంతమంది వ్యక్తులు కూర్చొని దాని మీద పెద్ద ఎత్తున డిబేట్లో మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి సంబంధించి బీజేపీ ఒప్పందం చేసింది, వాళ్ళు కూడా కట్టుకోమని చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర ఖజానాకి సంబంధించి ఆర్థిక భారంగా ఉంటుంది, అలాగే కేంద్రం కూడా ఏదైతే నిధులు మేము ఇస్తామని చెప్పామో వాటికి సంబంధించి కూడా ఆల్రెడీ ఇచ్చేసాము. గతంలో జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ఆ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతోనే కట్టినామని చెప్పేసి కొంతమంది మేధావులు, కొంతమంది ప్రధాన వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. సరే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నిధులు ఇచ్చిందా లేదా, అది జగన్మోహన్ రెడ్డి వాటిని వాడా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానా నుంచి డబ్బులు తీసి వాడారనేది పక్కన పెట్టిస్తే మాత్రము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రజల ఆస్తిగా మెడికల్ కాలేజీని గర్వంగా గొప్పగా చెప్పుకునే పరిస్థితి అయితే ఈరోజు రాష్ట్రంలో ఉంది. కానీ వాటిని ప్రైవేటీకరణ చేయటం వల్ల ఎవరికి లాభము, వాటిని ప్రైవేటీకరణ చేస్తే ఎవరికి నష్టం అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలించినప్పుడు ఖచ్చితంగా కార్పొరేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు ఈ మెడికల్ కాలేజీల వల్ల లాభం కలిగే అవకాశం ఉంది తప్ప ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండి, ఆంధ్రప్రదేశ్లో చదువుకొని, ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగం చేయాలనుకునేటువంటి ఏ వ్యక్తికి కూడా ఇది ప్రయోజనకరమైనటువంటి అంశం అయితే ఖచ్చితంగా కాదు. అయితే మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ పద్ధతిలో మేము నిర్మిస్తామని చెప్పేసి కూటమి సర్కార్ చెప్తుంది, దాన్ని గట్టిగా చెప్తుంది. ఆల్రెడీ ఒక 4-5 కాలేజీలకు సంబంధించిన టెండర్లను కూడా పిలిచినటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మెయిన్గా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశము, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సంబంధించిన ప్రస్తావన వస్తూ ఉన్నప్పుడు దీనికి సంబంధించి బీజేపీకి సంబంధించిన ప్రస్తావన నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో లేకుండా, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్స్ ఇవ్వకుండా మెడికల్ కాలేజీలు కట్టడం అనేది అసాధ్యము. గతంలో మీరు నిన్న మొన్న చూస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో కూడా చాలా చక్కర్లు కొడుతున్నటువంటి ఒక అంశం ఏంటంటే, నేను ఒక ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి ఆఫీసుల చుట్టూరు తిరుగుతున్నాను, అధికారుల చుట్టూరు తిరుగుతున్నాను, అంత కష్టంగా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు ఒక కేంద్ర మంత్రిగా ఉండి మాట్లాడినటువంటి మాటలు. అంటే ఒక కేంద్ర మంత్రి ఒక ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి కొలైడ్ గవర్నమెంట్లో ఉండి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసుకునేటువంటి టీడీపీ ప్రభుత్వానికి ఎంత పెద్ద కష్టంగా మారిందో కేంద్ర మంత్రి మాటల్లోనే మనకు అర్థమవుతుంది. అలాంటి కేంద్ర మంత్రి మాటల్లో మనకు అర్థమైనప్పుడు మరి ఇన్ని మెడికల్ కాలేజీలని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ, ఒక హాస్పిటల్ వస్తే ప్రజలకు ఎంత అభివృద్ధి చెందుతుందో, ప్రజలకు ఎంత మెరుగైన వైద్యం ఉందో, ప్రజలు ఎంత మెరుగైనటువంటి విద్య అందుతుందో కూడా మనందరం చూస్తూ వచ్చాం. సో అలాంటిది బీజేపీ ఏమీ ఆలోచించకుండా, కేంద్ర ప్రభుత్వం ఏమీ ఆలోచించకుండా దీనికి సంబంధించిన పర్మిషన్ ఇస్తుందా? ఏమీ ఆలోచించకుండా దీనికి సంబంధించి 40% నిధులు కూడా మేము ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుందా? అంటే మీరు కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉండి మీ మద్దతుగా ఉన్నటువంటి ఎంపీలతో, మీ ఎంపీల మద్దతుతోనే అక్కడ రాష్ట్రం, కేంద్రం నడుస్తుందని చెప్పేసి మీరు గర్వంగా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసి ఏం సాధిస్తారు? బీజేపీ నిజంగానే చెప్పిందో లేదో నాకైతే తెలియదు, కానీ బీజేపీ దీనికి సంబంధించిన నిర్ణయం ఏంటో నాకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రము మెడికల్ కాలేజీని తీసుకురావడంలో 100% సక్సెస్ అయ్యాడు.
100కి 100% సక్సెస్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా ఆయన చేస్తున్నటువంటి పోరాటము నియోజకవర్గ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అలాగే ప్రతి కార్యకర్తని కదిలించి ప్రజల దగ్గర నుంచి వాళ్ళ రెస్పాన్స్ సేకరించి వాటన్నిటినీ కూడా గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కృషి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తులు చేసినటువంటి కృషి మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశము. సో ఇప్పుడు దీనికి సంబంధించి బీజేపీ ప్రస్తావన కూడా ఉంది. బీజేపీ కూడా ఓకే చెప్పేసింది మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రస్తావన. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు కట్టుకోమని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిందో వాళ్ళే ఈరోజు ప్రైవేటీకరణ కూడా ఓకే చెప్పినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు దానికి సంబంధించిన ఎందుకు ఇబ్బంది అంటూ కూడా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. గతంలో బీజేపీ ఇచ్చినా ఇప్పుడు ఇచ్చినా ఎవరు ఏం చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి ఒక పర్మిషన్ కట్టుకోవాల్సిన బాధ్యత, వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆ ప్రాతిపదికలోనే జగన్మోహన్ రెడ్డి గతంలో 5 కాలేజీలను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మిగతా కాలేజీలను ఫౌండేషన్ జదులో ఇంకొన్ని 50% పూర్తయి ఇంకొన్ని 70% పూర్తయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అసలు కాలేజీలే లేవని చెప్పేసి మరికొంతమంది మాట్లాడుతున్నారు. బెదిరిస్తారా అని చెప్పేసి హెల్త్ మినిస్టర్ మాట్లాడతారు. సో ఇన్ని విమర్శలు చేస్తూ ఉన్నప్పుడు, ఇంత పెద్ద ఎత్తుగా మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రస్తావన, మెడికల్ కాలేజీ సంబంధించిన అంశం మీద బీజేపీ డిసిషన్ ఏంటో కొద్దిగా క్లియర్గా ప్రజలకు వివరిస్తే బాగుంటూ ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా ఈ ఇష్యూకి సంబంధించి మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెడికల్ కాలేజీలు అనేది గతంలో అసలు ఇన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పోరాటం చేసేవారికి ఎవరికి తెలియదు. ఆయన ఏదో పులివెందుల్లో ఒక కాలేజీ కట్టాడు, లేదంటే ఇంకో చాట ఒక కాలేజీ కట్టాడు, ఏలూరులో ఒక కాలేజీ కట్టాడు, ఇలా చెప్పుకుంటూ పోయారు తప్పితే ఎక్కడా కూడా దీనికి సంబంధించి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇంత అద్భుతంగా మెడికల్ కాలేజీని తీర్చిదిద్దారని చెప్పేసి ఆయన బయటకు వచ్చి పోరాటం చేసేవారికి ఎవరికి తెలియదు. అంటే ఆయన పబ్లిసిటీ చేసుకోవట్లా. ఆయన పబ్లిసిటీ చేసి నేను ఇంత గొప్పగా ఇంత మెడికల్ కాలేజీని తీసుకొస్తానని చెప్పట్లేదు. టీడీపీ మంత్రులాగా, టీడీపీకి సంబంధించిన ఎంపీలాగా మేము ఒక పర్మిషన్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము, ఆఫీసుల చుట్టూ ఏం చేస్తామని చెప్పేసి ఆయన చెప్పలేదు. ఆయన కాళ్ళు పట్టుకున్నాడో చేతులు పట్టుకున్నాడో ఏదైతే సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గర్వంగా చెప్పుకునేందుకు ఒక మెడికల్ కాలేజీలు అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు దాన్ని కూడా నిర్వీర్యం చేసి దాన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే మరి ఇది ఎంతవరకు సమంజసమైనటువంటి అంశాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మెయిన్గా దీని మీద ఎక్కడా కూడా ప్రజలు సంతృప్తిగా లేరు. మీరు ఇచ్చినటువంటి ఏ సర్వే రిపోర్ట్ ఏం తీసుకోండి, రీసెంట్గా గవర్నమెంట్కి సంబంధించి మూడ్ ఆఫ్ ఏపీ అంటూ కూడా ఒక సర్వే బయటకు వచ్చింది. దాని మీద మెయిన్గా ప్రతిష్టాత్మకంగా వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్లో మెయిన్ రిజల్ట్ ఇచ్చినటువంటి అంశం కూడా ఇదే. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మెజార్టీ ప్రజలు అంటే 70% మంది ప్రజలు కూడా వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే మీ నిర్ణయం ఎంత తప్పో కూడా ఒక్కసారి ప్రజలు ఇచ్చేటువంటి రిజల్ట్ కూడా చూసుకోండి. మీరు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారు. దేశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళు ఫోన్లు చేసి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన పనితీరు ఎలా ఉంది, ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలని చెప్పేసి మీరు అడుగుతున్నారు కదా. అదేవిధంగా కూడా వాళ్ళందరికీ కూడా కాల్స్ చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీలు మేము పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేస్తున్నాము, దానికి సంబంధించి మీరు రెస్పాండ్ చేయండి అనేది కూడా వాళ్ళని ఒకసారి అడగండి. వాళ్ళని అడిగితే వాళ్ళు ఎలాంటి రిప్లై ఇస్తారో కూడా మీకు తెలుస్తుంది. సరే మిగతా సర్వే సంస్థలు మీరు నమ్మరు, మిగతా వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ని మీరు నమ్మరు కాబట్టి ఏదైతే మీరు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారో దాన్ని కూడా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి వాళ్ళ రెస్పాన్స్ కూడా తీసుకుంటే బాగుంటుంది. సో ఈ పరిణామాలన్నింటినీ చూస్తున్నప్పుడు మెడికల్ కాలేజీలకి సంబంధించి వెనకడుగు వేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కోటి గలాల పేరుతో కోటి సంతకాలను ఎలా అయితే వైసీపీ సేకరించిందో అంతకంటే ఎక్కువగా ప్రజల దగ్గర నుంచి మీరు తీసుకున్న నిర్ణయం పైన వ్యతిరేకత వస్తుంది. అంతకంటే ఎక్కువ ప్రజల దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి పీపీపీ విధానానికి సంబంధించి విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద పునరాలోచించాలి. దీనికి బీజేపీ అండ ఉంది, బీజేపీ కూడా ఓకే చెప్పిందని చెప్పేసి కొంతమంది మేధావులు ఎవరైతే మాట్లాడుతున్నారో బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కూడా దీని మీద ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వాలి. వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ప్రస్తావన ఉంటే మాత్రము, లేదంటే బీజేపీ సపోర్ట్ చేసింది కాబట్టి మేము పీపీపీ చేసుకుంటూ వెళ్తామంటే మాత్రము ఖచ్చితంగా కుదరు. ప్రజలు కూడా దానికి సపోర్ట్ చేయరు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వెనకడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు.